ఈ వీడియోలో పాతకాలం నాటి మన అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా ఎంతో ఫేమస్ అయినటువంటి బెల్లం తాలికలు రెసిపీ చేసి చూపిస్తానండి. ఇది అయితే మాకు ఇంట్లో ఎప్పుడు తినాలని ఉంటే అప్పుడు చేసుకుని తింటామన్నమాట. దీనికి ప్రాసెస్లోకి వెళ్దాము. ఇది వరిపిండి తీసుకుంటున్నానండి. ఒక కప్పు వరిపిండికి కప్పుంపావు వాటర్ అయితే తీసుకోవాలి. ఒక పాన్ తీసుకుని స్టవ్ వెలిగించుకుని కప్పుంపావు వాటర్ వేసుకుని మరగనివ్వండి. అందులో చిటికెడు సాల్టు, చిన్నది బెల్లం ముక్క కూడా వేసుకుని మరగనివ్వాలన్నమాట. వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ వరిపిండిని అందులో వేసుకుని కలుపుకోవాలి. ఉక్కబెట్టుకోవడం అంటారు కదండి, ఆ విధంగా పిండిని ఉక్కబెట్టాలన్నమాట. ఇదిగోండి మొత్తం ఇది వాటర్ అంతా ఎగిరే వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనివ్వాలన్నమాట దీన్ని. తర్వాత ఇదే పాన్లోకి ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే నేను ఒక కప్పు వరిపిండికి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కప్పుంపావు వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి కప్పు వేసానన్నమాట. దాన్ని ఆ విధంగా స్టవ్ మీద మరగనివ్వాలి. తర్వాత పిండిని ఈ విధంగా మెత్తగా ముద్దలాగా చేసుకోవాలండి కలుపుకుంటూ. చూడండి ఈ విధంగా ముద్ద అవ్వాలన్నమాట. తర్వాత చపాతీ పీట తీసుకుని దాని మీద కొంచెం పిండి వేసుకుని దీన్ని ఈ విధంగా తాలికల కింద చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలన్నమాట, ఇరిగిపోకుండా. మా అమ్మ వాళ్ళు అయితే ఇదిగోండి ఈ టైప్లో చేసేవారనమాట. మేమైతే సింపుల్గా అయిపోతాయని ఈ విధంగా కూడా చేసేస్తూ ఉంటాను. తర్వాత ఎలాచి పౌడర్ వేసుకుంటున్నానండి. యాలక్కాయలు దంచి వేసుకున్నాను. అలాగే ఒక కప్పు కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాను. కొంచెం ముక్కలు ఉండేలాగా మిక్సీ పట్టి వేసుకున్నాను అనమాట. ముక్కలు కూడా తగులుతుంటే బాగుంటుంది. అయితే దీన్ని మనం పాకం పట్ట అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ వాటర్ మరగాలన్నమాట. ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం చేసుకున్నటువంటి తాలికల్ని బెల్లం వాటర్లో వేసేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక 5 నిమిషాలన్నా వాటిని ఆ విధంగా వదిలేయాలన్నమాట. మూత పెడితే ఒక పక్క వదిలేలాగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు మనకి పొంగదు, వాటర్ అనేది కిందకి పొంగకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఈ విధంగా మనకి ఒక పావుగంట పాటన్న ఉడకనివ్వాలి వీటిని. ఇవ్వండి ఒక 5 నిమిషాల తర్వాత నేను కలుపుతున్నాను దీన్ని. చూడండి చక్కగా విడిపోకుండా చక్కగా ఉడుకుతున్నాయి తాలికలు. తర్వాత మనకి చిక్కగా గ్రేవీగా ఉండాలి అనుకుంటే ఒక స్పూను వరిపిండిని ఈ విధంగా వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి ఇవైతే చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కలుపుకున్నటువంటి ఈ పిండి వాటర్ ఉంది కదండి, ఆ పిండిని ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుంటే మనకి తాలికలు అనేవి చక్కగా గ్రేవీగా వస్తాయన్నమాట అండి. మీకు ఇష్టం లేకపోతే ఈ విధంగానే కూడా ఆపేసుకోవచ్చు. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. దీన్ని అయితే పూజలు చేసుకునే వాళ్ళు ప్రసాదం లాగా, అదే వినాయక చవితికి అలాగే వరలక్ష్మి పూజకి వండుతూ ఉంటారు కదండి. మేమైతే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వండేసుకుంటామండి. ఎంతో టేస్టీ బెల్లం తాలికలు రెడీ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.